హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరదలు వచ్చి తగ్గి ఈ రోజుతోటి 40 రోజులైతే పూర్తయింది. నేను ఈ వీడియోలో అయితే కనుక ఎవరిని ఉద్దేశించి అయితే కనుక మాట్లాడడం లేదు. ఇది ఏ పార్టీకి సంబంధించింది అయితే కాదు. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. వరదల పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళు మనకి ముందుకొచ్చి అందరికీ ఆర్థిక సాయం చేస్తామని మాటిచ్చారు. అలా చెప్పడంతో నష్టపోయిన కొంతమంది అయితే కనుక సంతోషం వ్యక్తం చేశారు. కానీ నేటికి 30 రోజులైనా కొంతమందికి ఆర్థిక సాయం అయితే అందింది. పూర్తిగా అయితే ఎవరికి అందలేదు. అందులో నేను ఒకడిని మాత్రమే. అయితే మా ఇల్లు మటుకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండడం వల్ల నాకు ఎటువంటి నష్టం అయితే జరగలేదు. కానీ ఒక వారం మొత్తం జీవనాధారం అయితే కోల్పోయాను. కానీ నా పరిస్థితి కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నాకు నష్టపరిహారం అందలేదని అయితే కనుక నేను ఈ వీడియో చేయట్లేదు. నా తోటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటనే దానికి సంబంధించినవి అయితే వీడియో అయితే చేస్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామందికి అమౌంట్ అయితే పడ్డాయండి. అది కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లో వాళ్ళకి పడ్డాయి. కొంతమందికి అయితే బైక్‌కి 3000 అయితే పడ్డాయి. కానీ మిగతా వాళ్ళందరికీ ఎవరికీ అమౌంట్ పడలేదు. అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నారు. కొన్నిసార్లు సచివాలయంలో కానీ లేకపోతే బ్యాంకుల దగ్గర కానీ మన ఎంప్లాయీస్ ఎవరైనా వచ్చి వాటిని వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. కానీ నేను ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నానంటే ఇప్పుడు ఈ గడిచిన ఈ నెలంతా చూస్తే ఇప్పుడు ఈ 10 రోజులు రోడ్ల మీదకి ఎక్కి మనం అందరం డాక్యుమెంట్లు పట్టుకొని సర్టిఫికేట్లు పెట్టుకొని ఇవన్నీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఆధార్ లింక్ అవ్వకపోయినా ఆ అకౌంట్‌లో అయితే పడట్లేదు. సో ఇలాంటి సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో నా మనసుకైతే ఒక విషయం అయితే అనిపించింది. అదేంటంటే ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తిరిగి ఉపయోగించుకుంటే ఇంటింటి సర్వే ఎలా మనం ఉపయోగించుకున్నామో అలాగే ఈ టైంలో కూడా రీసర్వే చేసి ఎంతమందికి అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో, ఇంకా ఎంతమందికి డబ్బులు పడాలో, ఎంతమందికి పెండింగ్ ఉన్నాయో, ఎంతమందికి అప్రూవల్ అయిందో, ఎవరిదైనా అకౌంట్ బ్లాక్‌లో ఉన్న అలాంటి విషయాలు ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడినట్టుగా మనకు కొంత సమాచారం ఇస్తే గనక మనం చాలా వరకు సేఫ్ జోన్‌లో ఉన్నట్టండి. ఎందుకంటే ఎంతైనా ఆర్థిక సాయం కొంత ఇచ్చినా లేదా ఎంత ఇచ్చినా గానీ మనకి ఎంతో కొంత మన గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది అన్న సంతోషం అయితే మనకుంటది. ఎందుకంటే ఆల్రెడీ మన రాష్ట్రం చాలా బడ్జెట్ అప్పుల్లో అయితే ఉంది. అది మీకు అందరికీ తెలిసిందే. ఇంకా మనకైతే రాజధాని కూడా లేదు. గవర్నమెంట్ అయితే మారింది. కానీ మనకి ఏ ఉపయోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడనేది మనమే ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మనం జాబ్ చేసే వాళ్ళందరం ఆల్రెడీ హైదరాబాద్‌లో లేకపోతే బెంగుళూరులో లేకపోతే చెన్నైలో అలా చుట్టుపక్కల చాలా ప్రదేశాలకైతే వెళ్ళిపోయాం. సో చదువుకొని కూడా మనం ఇంకా ఇలాగే ఉంటున్నాం గనక కొన్ని విషయాలు మనమే అర్థం చేసుకుంటే బావుంటది. అంటే నేనైతే పార్టీకి సంబంధించి అయితే మాట్లాడట్లేదు గానీ ఈ ఇంటింటి సర్వే అయితే ఉపయోగించుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఎలాగో రేషన్‌కి ఎలాగో వ్యాన్‌లు ఉపయోగించుకుంటున్నామో ఈ సర్వే అనేది మళ్ళీ ఉపయోగించుకొని ఎందుకంటే మాకు ఈ విజయవాడ చుట్టుపక్కల ఏదైతే ఫ్లడ్స్ ఏరియా ఉందో అందరికీ కూడా చాలా ఇబ్బందులైతే ఉన్నాయండి. ఎందుకంటే 10 రోజులే ఫ్లడ్స్ వచ్చి తగ్గింది అయితే గానీ ఆ తర్వాత నుంచి గడిచిన ప్రతి రోజు కూడా మేము ఎంత క్షోభ అయితే అనుభవించేది మా వారికే తెలుసండి. దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ కొంతమంది అయితే ఇంకా ఇన్సూరెన్స్ విషయం గానీ లేకపోతే కార్ల విషయంలో గానీ ఆ షోరూమ్ విషయంలో గానీ చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాం. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా మీరెళ్ళి మాట్లాడితే తప్ప చెప్పుకోలేని స్థితిలో అయితే ఉన్నారు. ఏదంటే మనం ఒక కేవలం జస్ట్ మన ఛానల్‌లో ఏంటంటే కొంతవరకు కంటెంట్ ఇవ్వగలుగుతాం గానీ ప్రతి ఒక్కరిని ఎళ్లి ఇది, అది అయితే అడగలేం కాబట్టి దయచేసి ఇగో మీలో చాలామంది కూడా నాలాగే తిరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు నేనైతే ఆ 10,000 పడతాయని ఆశపడుతున్నా. ఎందుకంటే నేను ఒక వారమంతా జీవనాధారం కోల్పోయాను. అది ఉంటే ఎంతో కొంత ఉపయోగపడతది కదా అనిపిస్తా ఉంటది. అలాగే కాకపోతే నాలాగా నేను ఇవాళైతే చూసాను బ్యాంకుల దగ్గర ఎంతోమంది రోడ్డు మీద ఎండలో పడి నుంచున్నారు. అప్పుడు నాకు బాధ అనిపించింది. మరి నెల రోజులు కంటే ఒక 10 రోజులు మనం ఫ్లడ్స్‌లో టైంలో ఉన్నప్పుడు ఎంతమంది ఇంట్లో చీకట్లో ఉండి, ఆ నీళ్ళ మధ్యలో ఉండి అప్పుడు డబ్బు కోసం ఆలోచించాల. కానీ ఇప్పుడు డబ్బు ఇచ్చేపాటికి మనం వెళ్లి రోడ్ల మీద ఉండాల్సొస్తుంది. ఎందుకంటే మనకు డబ్బు అవసరం. సో, అలాంటి అవసరాల కోసం ఇప్పుడు ఎవరైతే మనల్ని ఇప్పుడు రోడ్డు మీద నిలబెడుతున్నారో మళ్ళీ చెప్తున్నాను పార్టీ గురించి అయితే కాదు రోడ్ల మీద నిలబెట్టడం అంటే కొంచెం వ్యవస్థ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఆ సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ గానీ ఇలాంటియన్నీ ఏంటంటే మన ఇంటింటికి వచ్చి చేస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆ సర్వే జరిగిందంటే ఆటోమేటిక్‌గా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వెళ్తున్నాం గ్రామ సచివాలయంలోకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, పేరు వెరిఫికేషన్ చేసుకుంటున్నాం, ఉంది అనుకుంటే సంతోషంగా వచ్చేస్తున్నాం. కానీ ఎప్పుడు పడతాయి అని చెప్పి రోజుల కొద్దీ ఎదురు చూస్తూనే ఉన్నాం కదా! సో, అలా నాలాగా ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నా చుట్టుపక్కల చాలామంది ఇంకా అకౌంట్‌లో పడతాయి అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొంతమంది అయితే బ్యాంకుల దగ్గర ఉండి వాళ్ళు అంటున్నారు, ఈ అకౌంట్ క్లోజ్ చేసి నేను దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ అకౌంట్‌లో పడ్డాయేమో చెక్ చేసుకోమని అంటున్నారు. నిజంగా అక్కడికెళ్ళి చెక్ చేసుకోవాలంటే ఎంత లైన్ ఉంది. పెద్ద వయసోళ్ళు ఉన్నారు, చిన్న వయసోళ్ళు ఉన్నారు. అది ఎవరి అకౌంట్‌లో పడుతుందో కూడా తెలియట్లేదు. దయచేసి ఇలాంటి విషయాల్లో గనక ఎవరన్నా గనక స్పందిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. దయచేసి నాలాగే ఇంకెవరికైనా అకౌంట్‌లో డబ్బులు పడక లేకపోతే
ఇలాగ మా చుట్టుపక్కల పరిశ్రమలో మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి కామెంట్ చేయండి. దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా ఆ విషయంలో కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం షేర్ చేద్దాం. దయచేసి నా విషయంలో కనుక ఎటువంటి తప్పైనా ఉంటే కనుక క్షమించండి. నేనైతే ఏ పార్టీకి సంబంధించి అయితే మాట్లాడట్లేదు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక మనకి ఇంటింటి సర్వే అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మన డేటా పూర్వకంగా మాట్లాడుకోకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి బెనిఫిట్ ఏదైనా ఉందా అన్నది గురించి ఆలోచిద్దామండి. దయచేసి ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో చివరి వరకు ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.